అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. ఈ రోజున జూలై 29వ తారీఖున నాగపంచమి పర్వదినం జరుపుకుంటున్నాము. నాగపంచమి రోజున నాగుల్ని పూజించి పుట్టలో పాలు పోసి నాగపంచమికి సంబంధించిన కథ గనక వింటే ఆ సంవత్సరం అంతా కూడా ఎంతో మంచి జరుగుతుంది. సర్పారాధన వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి, ఎన్నో దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోలో నాగపంచమికి సంబంధించిన కథ గురించి, నాగపంచమి ఎలా జరుపుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. నాగపంచమి అంటే ఏమిటి? నాగపంచమి అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి నాడు జరుపుకుంటాము. పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా ఈ రోజున బ్రహ్మదేవుడు ఆదిశేషువుకి అనుగ్రహం కలిగించిన రోజు. ఈ ఉత్సవం పేరు నాగపంచమి అయినప్పటికీ ఆధ్యాత్మిక పరంగా ఎంతో లోతైన కథ దీని వెనుక దాగి ఉంది. హిందూ సాంప్రదాయాలలో పాము ఒక దైవిక శక్తికి చిహ్నంగా భావించబడుతుంది. పాము అనగా పరమాత్మ యొక్క రూపమని, అది విష్ణుమూర్తికి శయనంగా ఉండే ఆదిశేషుడిగా, లేదా శివునికి కంఠాభరణంగా ఉండే వాసుకిగా, లేదా వినాయకుడికి నాగ యజ్ఞోపవతరంగా పరిగణించబడుతుంది. నాగదేవతను పూజించడం వల్ల కలిగే ఫలితాలు. నాగపంచమి రోజున నాగదేవతలను శ్రద్ధగా పూజిస్తే శాస్త్ర ప్రకారంగా భక్తుల జీవితంలో అనేక రకాల అనుకూలతలు కలుగుతాయి. సకల కార్యాలు సాఫీగా జరిగి ఆరోగ్య పరిరక్షణతో పాటు సంతోషకరమైన కుటుంబ జీవితం ప్రసాదించబడుతుంది. సర్పారాధన వల్ల పాప విమోచన కలుగుతుంది. పురాణాలలో ఎన్నో సందర్భాలు మనం సర్పారాధనతో పాప విమోచన కలిగినట్టు చూడవచ్చు. ఇది కేవలం భయంపై ఆధారపడి చేసే పూజ కాదు. పాముల ప్రాముఖ్యతను, ప్రకృతి సిద్ధమైన సమతుల్యతను గురించి చేసే ధర్మపూరిత పూజ. హిందూ సాంప్రదాయంలో ప్రతి దానిలోనూ చెట్లు, గుట్టలు, నదులు, మంటలు, చిన్న కీటకాల నుంచి బ్రహ్మదేవుడి వరకు ప్రతి దానిలోనూ దైవత్వం కలిగి ఉంది. ఈ ధార్మిక దృష్టిలో సర్పం కూడా పరమాత్మ స్వరూపమే. పురాణాల ప్రకారంగా కశ్యప మహర్షి మరియు కద్రువుకి పుట్టిన వారి అనేక మంది నాగులు. వీరిలో ప్రముఖులు అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంకుడు, ఉగ్రకుడు, ఐరావతుడు మొదలైన వారు. ఈ నాగులు తమ స్వభావరీత్యా క్రూరంగా మారి వారి యొక్క విషంతో ప్రాణులను కాటువేయడం ప్రారంభించారు. దాంతో భయభ్రాంతులు చెందిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణ వేడగా ఆయన కోపంతో ఈ నాగులకి శాపం ఇచ్చారు, మీరు మీ సర్పజాతి నశించిపోతారు అని. అప్పుడు నాగులు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి, మీరే మమ్మల్ని సృష్టించారు, మీరే మాకు విషాన్ని కలిగించారు, మరి మీరు శాపం ఎలా ఇస్తారు అని ప్రశ్నించగా ఆయన శాంతమయ్యి, గరుడ మంత్రం పారాయణం చేసే వారికి కాటు కాదు, ఔషధమునులతో ఉన్నవారిని విడిచిపెట్టాలి అని నాగులకి ఆదేశించారు. పాపహీనంగా జీవించండి, పాతాళ లోకంలో నివాసించండి అంటూ నాగులకి ఆగమనానికి ఆయన ఆదేశమిచ్చారు. అప్పటి నుండి నాగజాతికి భూమిపైన ప్రత్యేక స్థానం ఏర్పడింది. కాలసర్ప దోష నివారణ నాగపంచమి యొక్క ప్రత్యేకత. జ్యోతిష శాస్త్రంలో కాలసర్ప దోషం అని చెబుతూ ఉంటారు. అది ఉన్నవారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్యం, ఉద్యోగ వాయిదాలు, కుటుంబ విభేదాలు, మానసిక అశాంతి వంటి సమస్యలు కలుగుతాయి. అలాంటి వారు నాగపంచమి రోజున లేదా నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తే కాలసర్ప దోష నివారణ జరుగుతుందని నమ్ముతారు. ఈ పూజ ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక నిబద్ధత, శాంతి మరియు సంపద అనుభూతి కలుగుతాయని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని